హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఇది 10 days బ్యాక్ వీడియో గైస్. మేము తిరుపతి వెళ్ళాము. అసలైతే డిసెంబర్ 1st దర్శనం ఉండే మాకు. ఇంకా అప్పుడే వెళ్ళాము. అప్పటి నుంచి నేను వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు నా గొంతు బాగాలేదు, వాయిస్ ఓవర్ ఇద్దామంటే. ఇంకా వెళ్ళడానికి ఇట్లా మా మమ్మీ చూడండి, ఒక్కరోజు తినడానికి ఇంత ప్యాక్ చేసింది. ఒక్కరోజు కూడా ఏం కాదు, ఆ రోజు వెళ్ళిన తర్వాత నైట్ తినడానికి మాత్రమే. ఇంకా మా డాడీ మధ్యాహ్నం తినలేదు అన్నట్టుగా కొంచెం ఎక్కువే ప్యాక్ చేసింది. ఇంకా మేము వరంగల్కి బస్లో వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 1 hour టైం పడుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 hour టైం ఉండే మాకు ట్రైన్ రావడానికి. ఇంకా అందుకని ఇట్లా వెయిటింగ్ హాల్లో వచ్చి కూర్చున్నాము. ఇంకా అక్కడే తినేసినాము. ఒక 1/2 hourలో తినేసి ఇంకా ఇట్లా కూర్చున్నాము. నేనేమో ఇట్లా టైం దొరికిందని వీడియోలు తీస్తున్నాను. ఇంటి దగ్గర అసలు నేను స్టార్టింగ్లో వీడియో తీద్దామంటే అంత హడావిడి ఉండే, ఇంకా నేను వీడియో తీయడమే మర్చిపోయినా. ఓన్లీ 2 days ట్రిప్ గైస్ తిరుపతికి. మేము 30 రోజు వెళ్ళినాము. 30 రోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కితే ఇంకా ఫస్ట్ రోజు మార్నింగ్ అక్కడ దిగినాము. అది దిగిన తర్వాత మాకు ఆ రోజే దర్శనం ఉండే ఫస్ట్కి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఉండి ఆ రోజే ఇంకా ట్రైన్ టికెట్స్ అక్కడే బుక్ చేసుకొని మళ్ళీ వచ్చినాము. ఇంకా అదే ఇది ఒక్కటే వ్లాగ్లో పెడుతున్నాను మొత్తం ఏం జరిగిందనేది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వీడియో కంటిన్యూషన్లో చూస్తారు అసలు ఏం జరిగిందనేది. అందుకనే నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు. ట్రైన్ ఎక్కేసరికి మేము 9:30 అయింది. ఇంకా ట్రైన్లోకి ఎక్కి పడుకున్నాము. ఇట్లా మార్నింగ్ లేచి ఇట్లా కూర్చున్నాము. అండ్ ఆల్రెడీ తిరుపతి వచ్చేసింది. ఇంకా మేము అట్లా రైల్వే స్టేషన్లో దిగి బ్యాగ్ పట్టుకొని కిందికి వచ్చేసరికి ఇంకా టిఫిన్ చేసేసినాము. అండ్ ఆ తర్వాత ఇట్లా అక్కడ ఒక కారు ఇట్లా బుకింగ్ ఉండే, ఇంకా అక్కడి నుంచే కారులో వెళ్ళిపోయినాం పైనకి. ఈసారి కూడా నడుచుకుంటూ ఎక్కుదాము. ఒక రోజు ముందు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా అందుకని మళ్ళీ నెక్స్ట్ డే బుక్ చేసుకొని ఇట్లా నెక్స్ట్ డే 30 రోజు వచ్చినాము. అసలు అయితే 29th వద్దామని అనుకున్నాము. కానీ ఇంకా అట్లా టైం కుదరక మేము ఇంకా నడుచుకుంటూ ఏం వెళ్ళలేదు. కానీ వచ్చిన తర్వాత అసలు మేము ఏం వెదర్ చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ కండిషన్ అయితే ఫుల్ చల్లగా గైస్, మొత్తం వర్షమే ఉంది. ఇంకా ఇట్లా పైనకి ఎక్కుతుంటే చూడండి కింద అసలు మొత్తం మంచుతో నిండిపోయింది. ఇంకా పైనకి వచ్చి ఇట్లా వచ్చిన తర్వాతనే మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే టికెట్స్ ఇంకా రూమ్ బుక్ చేసుకున్నాము. 100 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా అందులోనే మేము సిఆర్ఓకి వెళ్ళి అక్కడ కార్లోనే అక్కడికి వెళ్ళి రూమ్ కీస్ అవన్నీ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ రూమ్ దగ్గర దింపారు. అండ్ ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళాలి దర్శనానికి. అంతకుముందు మా డాడీ గుండు చేయించుకుంటా అంటే ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా 3 కత్తర్లు హెయిర్ ఇద్దామని అనుకున్నాను. అండ్ ఆమె నా జుట్టు కింద స్ప్లిట్ ఎండ్స్ అన్నీ ఇట్లా ఒక 3 inch వరకు కట్ చేసింది. నా హెయిర్ అంతా చిన్నగా అయిపోయింది. మీరు ఈ క్లిప్పింగ్ చూస్తే దర్శనం అయిపోయి మొత్తం దర్శనం నేను టెంపుల్కి వెళ్ళే లోపు అందరేమో అంబ్రెల్లాస్ తెచ్చుకున్నారు. అండ్ మాకేమో అసలు మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ వర్షం ఉండే. అసలు దర్శనం అయితే తొందరనే అయిపోయింది. మమ్మల్ని కంపార్ట్మెంట్లో ఒక 1 hour కూడా ఆపలేదు. జస్ట్ ఒక 10 minutes కంపార్ట్మెంట్లో ఆపి ఇంకా మమ్మల్ని దర్శనానికి పంపించినారు. మార్నింగ్ మేము 11-12కి వెళ్ళుంటే 3 కల్లా బయటకు వచ్చినాం. అంటే 3 కల్లా అంటే మేము తిని అక్కడే వెంగబాంబ అన్నసత్రంలో తిని రూమ్కి వచ్చేసరికి కరెక్ట్గా 3-4 అయిపోయింది అనుకుంటా. ఇంకా కాసేపు రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము అందరం దర్శనం కాబట్టి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. మేము లడ్డూలు తీసుకోలేదు. ఇంకా లడ్డూలు తీసుకొని ఇక్కడ పూజ జరుగుతుంది. టీటీడీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది కదా, అది జరుగుతుంది. అండ్ ఇంకా టెంపుల్ ముందు చూడండి ఆ టైంలో ఫుల్ వర్షము. అసలు ఒక ఫోటో దిగుదామన్నా కూడా మొత్తం వర్షమే ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నైట్ అయితే ఎంత చల్లగా అంటే మేము తీసుకెళ్ళిన బ్లాంకెట్స్ కప్పుకుంటే ఫుల్ చలాగలేదు. ఇంకా రూమ్లో ఉన్నవి పైనకి వెళ్ళి కప్పుకున్న తర్వాత కొంచెం ఆగింది చలి. ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉండే అప్పుడు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియో పెట్టినాను కదా, షార్ట్ వీడియో ఆఫ్టర్నూన్ వ్యూ ఎట్లుందో అని. ఆ రోజు అప్పుడు 12 o'clock అవుతుంది గైస్. ఇంకా ఎంత మంచు పడుతుందంటే మేము అట్లా షాపింగ్ అని నేను మా మమ్మీ ఇద్దరమే వెళ్ళాము.
అప్పుడు మేము నడుచుకుంటూనే వచ్చినాం ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు. అప్పుడు ఎంత చల్లగా అంటే ఫుల్ మంచు పడుతూనే ఉంది. అండ్ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకా. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్లో అవన్నీ అప్లోడ్ చేస్తాను నేను ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయినాము. మళ్ళీ ఒక కార్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము. అసలు ఈసారి ఎక్కడికి వెళ్ళినట్టు లేదు గైస్, ఎందుకంటే ఫుల్ వర్షమే ఉంది. ఓన్లీ మేము ఆ షాపింగ్ కాంప్లెక్స్లో లైక్ వర్షం ఏముండదు కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ అట్లా తిరుగుతూ ఉన్నాం అంతే. ఇంకా ఇంత దూరం వచ్చి రూమ్లో కూర్చోవడం ఎందుకన్నట్టుగా అట్లా షాపింగ్కి ఇంకా టెంపుల్ దగ్గరికి అట్లా 2-3 సార్లు వెళ్ళినాము. ఇంకా మేము తిరుమల నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయినాము. మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా కిందనే లంచ్ చేద్దామని ఇంకా అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న హోటల్లో లంచ్ చేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న షార్ట్ వీడియోనే కానీ లైక్ 2 డేస్లో నేను ఇంతే షూట్ చేసినాను. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.